నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. బీజేపీ పుట్టి ఇన్ని సంవత్సరాలైంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎందుకు అధికారంలోకి రావడం లేదు? భారతదేశంలోనే పార్టీ పెట్టగానే 2 ఎంపీలు గెలిచిర్రు. ఒకటి గుజరాత్ రాష్ట్రంలో గెలిచిర్రు, ఒకటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హన్మకొండలో ఎంపీ గెలిచిర్రు. అంటే మొదటగా 2 ఎంపీలు గెలిచిర్రు. అట్లా గెలిచినాక గెలిచిన 2 రాష్ట్రాలలో ఒకటి గుజరాత్, ఒకటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే గుజరాత్లో దాదాపు 25 సంవత్సరాల అధికారంలో ఉంది బీజేపీ. మరి ఇంకొక ఎంపీ గెలిచినటువంటి హన్మకొండ ఇప్పుడు తెలంగాణలో ఉంటే, ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు అధికారానికి దగ్గర ఇవ్వలేదు. పట్టుమని 10 ఎమ్మెల్యేలు కూడా గెలవలేదు. 46 సంవత్సరాల కాలంలో బీజేపీ గుజరాత్లో 25 సంవత్సరాల అధికారంలో ఉంటే తెలంగాణలో అధికారానికి దగ్గర ఇవ్వలే, కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఒకసారి చూద్దాం బీజేపీ ఎప్పుడు పుట్టింది, ఎందుకు మరి గుజరాత్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో ఎందుకు రాలేదు, ఏమో అడ్డం పడుతున్నారు, అసలు ఆర్ఎస్ఎస్ స్కెచ్ ఏంటి, ఎందుకు ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్నారు, వస్తుందా రాదా అనేటువంటి విషయాన్ని మీ ముందుకు క్లియర్గా తీసుకొస్తాం. బీజేపీ పార్టీ 1980 ఏప్రిల్ 6 తారీఖున ఆవిర్భవించింది. దీనికి అంతా కూడా బ్యాక్గా ఉండి సపోర్ట్ చేసేదంతా కూడా ఆర్ఎస్ఎస్ అని మనందరికీ తెలిసిందే. అయితే పార్టీ పెట్టగానే 1980 సంవత్సరంలో, ఇంకా అప్పటికి టీడీపీ పార్టీ పుట్టలేదు. టీడీపీ 1982లో ఎన్టీఆర్ స్థాపించినాక అధికారంలోకి వచ్చిండు ఆయన. ఇక్కడ కూడా బీజేపీ కేంద్రంలో జాతీయ పార్టీగా ఆవిర్భవించింది 1980లో. ఆ 80లో పుట్టగానే పార్టీ ఆవిర్భవించగానే 2 ఎంపీలు గెలిచిర్రు. ఒకటి గుజరాత్ రాష్ట్రంలోని 1 ఎంపీ గెలిచిర్రు, ఇంకొకటి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో 1 ఎంపీ గెలిచిర్రు. హన్మకొండలో గెలిచింది ఆయన ఎవరు బీజేపీ తరఫున అంటే జంగారెడ్డి. ఈ 2 ఎంపీలు మాత్రమే గెలిచిర్రు. గుజరాత్ రాష్ట్రంలో 1 ఎంపీ, తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హన్మకొండ 2 ఎంపీలు. అయితే ఈ 46 ఏళ్ల సుదీర్ఘంగా బీజేపీ పార్టీ ఆవిర్భవించి ఇప్పటి వరకు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. 46 సంవత్సరాల ఈ పార్టీ నడిపించడంలో. అయితే ఇక్కడ మనం చూస్తే ఇంకా మరి తెలంగాణలో ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని చూద్దాం. మొత్తం 29 రాష్ట్రాలు ఉంటే 20 రాష్ట్రాలలో బీజేపీ మిత్రపక్షాలు ఇప్పుడు ఆ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు. పెద్ద రాష్ట్రాలు అనేటువంటి ఉత్తరప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఇట్లా పెద్ద రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక ఇంకా కొంచెం మనం డెప్త్గా మాట్లాడితే కమ్యూనిస్టులు ప్రజలు పూర్తి స్థాయిలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు నడిపించినటువంటి వెస్ట్ బెంగాల్లో, త్రిపురలో కూడా బీజేపీ అధికారంలోకి రాగలిగింది. వామపక్షాలు బలంగా ఉన్న చోట త్రిపుర బెంగాల్లో కూడా బీజేపీ అధికారంలోకి రాగలిగింది. అన్ని రకాల ప్రయత్నాలు చేసి అధికారంలోకి వచ్చిర్రు. మరి తెలంగాణలో ఎందుకు రావటం లేదు? ఇంకా చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇంకా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కూడా బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఆ ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట వాటిని డివైడ్ చేసి, వాటిని ఇబ్బంది పెట్టి, దాంట్లో గ్రూపిజం చేసి, దాంట్లో మొత్తం మీద ఆ ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసి విచ్ఛిన్నం చేసి అక్కడ బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఉదాహరణ ఇస్తే శివసేన ఆ పార్టీని 2 ముక్కలు చేసి మహారాష్ట్రలో అధికారంలో రావడం, ఎన్సీపీ పార్టీ 2 ముక్కలు చేసి మహారాష్ట్రలో అధికారంలో రావడం, తర్వాత బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీ, ప్రాంతీయ పార్టీ లాంటి దాన్ని చిత్తు చేసి బీహార్లో కూడా అధికారంలోకి వచ్చిర్రు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ పార్టీల లాంటి పార్టీని కూడా విచ్ఛిన్నం చేసి యూపీలో అధికారంలోకి వచ్చిర్రు. మొత్తం మీద బీజేపీ ఎక్కువ రాష్ట్రాలలో అధికారంలోకి రాగలిగింది. 29 రాష్ట్రాలు ఉంటే 20 రాష్ట్రాలలో అధికారాన్ని కొనసాగిస్తుంది. మరి తెలంగాణ పరిస్థితి ఏంటి? అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం చూస్తే 2 ఎంపీలు, గుజరాత్ రాష్ట్రంలో 1 ఎంపీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 1 ఎంపీ అట్లా గెలిచిన దాంట్లో గుజరాత్ రాష్ట్రంలో ఏకంగా 25 సంవత్సరాల పరిపాలన కొనసాగింది, ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. మోడీ అక్కడ 3 సార్లు 3 దఫాలుగా అంటే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు నరేంద్ర మోడీ గుజరాత్లో. కానీ తెలంగాణలో ఇప్పటి వరకు ఒక 10 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచలేరు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా తెలంగాణ రాష్ట్రంలో, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వస్తలేదు. అయితే బీజేపీలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మనం 3 తరాలుగా చూడొచ్చు. మొదటి తరం నాయకులు బీజేపీలో వాజ్పేయి, ఎల్కే అద్వానీ, ఎస్ఎన్ సిన్హా, సుష్మా స్వరాజ్, ఇట్లా వీళ్ళందరినీ కూడా మనం తొలితరం బీజేపీ నాయకులుగా మనం చూడొచ్చు. తొలితరంలో
వాజ్పేయి ప్రధానమంత్రి కాగలిగిండు, ఎల్కే అద్వానీ హోమ్ మినిస్టర్గా ఉప ప్రధాని కాగలిగిండు. అయితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి తొలితరం బీజేపీ నాయకులు ఎవరంటే వెంకయ్య నాయుడు, బంగారు లక్ష్మణ్, ఆల నరేంద్ర, దత్తాత్రేయ. మరి వీళ్ళలో తొలితరం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులుగా మనం చూడొచ్చు. ఇక మూడో తరం రాష్ట్ర నాయకులుగా తెలంగాణకు సంబంధించి చూస్తే కిషన్ రెడ్డి, అట్లాగే లక్ష్మణ్, వీళ్ళంతా మనం రెండో తరంగా చూడొచ్చు. ఇక జాతీయ స్థాయిలో రెండో తరం నాయకులుగా మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, వీళ్ళని చూడొచ్చు. మన తెలంగాణలో రెండో తరం నాయకులుగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చూడొచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తే 2014 అసెంబ్లీ ఎన్నికలలో 2 ఎమ్మెల్యేలు గెలిచిర్రు, 2018 ఎన్నికలలో 1 ఎమ్మెల్యే గెలిచిర్రు, మొన్న 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచిర్రు. ఆ 8 సీట్లలో ఉత్తర తెలంగాణ నుండే 7 సీట్లు గెలిచిర్రు. ఒకే ఒకటి అది గోషామహల్ దక్షిణ తెలంగాణ నుండి గెలిచిర్రు. ఆ 7 ఉత్తర తెలంగాణ నుంచి గెలిచినటువంటి 7 3 జిల్లాలలోనే ఉన్నాయి. ఆ 3 జిల్లాలు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్. అంటే దక్షిణ తెలంగాణలో బీజేపీ 0 అని మనం అర్థం చేసుకోవచ్చు. రాధా సింగ్ తన బీజేపీ బ్యానర్ మీద కాకుండా హిందుత్వవాదంతో ఆయన గెలిచిందనేటువంటిది మన అందరికి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2024లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, లోక్సభ ఎన్నికలు. ఆ లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ 8 సీట్లు గెలిచింది, బీజేపీ 8 సీట్లు గెలిచింది, 1 ఎంఐఎం పార్టీ గెలిచింది. అయితే ఇక్కడ మరి ఎందుకు ఉన్నట్టుండి బీజేపీ వైపు జనాలు వచ్చారంటే అప్పుడు కవిత లిక్కర్ స్కామ్ నడుస్తుంది, బీజేపీకి కేసీఆర్ సరెండర్ కావాల్సి వచ్చింది తన కూతుర్ని రిలీజ్ చేయడం కోసం. సో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ గెలవద్దు, బీజేపీ గెలిచినా ఏం కాదు అనేటువంటి ఒక కంక్లూజన్కి వచ్చి కాంగ్రెస్కి సంబంధించి ఓట్లు పడకుండా బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా బీజేపీకి షిఫ్ట్ అవ్వడం వల్ల బీజేపీ 8 సీట్లు గెలిచింది. బీఆర్ఎస్ 1 సీటు కూడా గెలవకుండా రాజకీయంగా ఆత్మహత్య చేసుకుంది లోక్సభ ఎన్నికల్లో. అయితే ఈ అన్ని కోణాలు చూస్తే బీజేపీకి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ 10 దాటలే, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ. అయితే బీజేపీ ఏ రకంగా పోయినా 46 సంవత్సరాల కాలంలో 20 రాష్ట్రాలలో ఏలుతున్నా కూడా మొదటి పార్టీ ఏర్పడంగానే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1 ఎంపీ గెలిచినా కూడా ఇప్పటి వరకు ఒక 10 ఎమ్మెల్యేలు కానీ 10 ఎంపీలు గెలవలేకపోయింది, ప్రధాన ప్రతిపక్ష హోదా రాలేకపోయింది. మొదటి తరం నాయకులు ఏం చేయలేకపోయారు. రెండవ తరం నాయకులు అయినటువంటి కిషన్ రెడ్డి అట్లాగే లక్ష్మణ్ అంతా కూడా బీజేపీని పటిష్టంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్మించలేకపోయారు. కిషన్ రెడ్డి ఎంతసేపు కేసీఆర్కి అనుగుణంగానే విధానాలు ఉన్నాయి, కేసీఆర్కు అమ్ముడు పోయింది అనేటువంటి చర్చ కూడా కొనసాగింది. ఇప్పుడు ఈ 20 రాష్ట్రాలలో కిషన్ రెడ్డి సహచరులు రెండవ తరం నాయకులు బంగారు లక్ష్మణ్ లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు వేరే రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు అయ్యారు. అవసరమైతే వాళ్ళు ముఖ్యమంత్రి కాలేకపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది. 46 ఏళ్ల తర్వాత 46 ఏళ్ల ముందు ఎట్లా ఉందో పార్టీ పుట్టగానే 1 ఎంపీ గెలిస్తే ఇప్పుడు కూడా గట్లనే ఉంది. అధికారంలోకి ఎందుకు రాలేకపోతున్నది బీజేపీ అనేటువంటిది ఆర్ఎస్ఎస్ బీజేపీని బాగా చర్చ పెట్టుతుంది. ఆర్ఎస్ఎస్ బీజేపీ మీద సీరియస్ అవుతుంది. ఏం జరుగుతుంది మరి అన్నప్పుడు మూడవ తరం నాయకులు వచ్చారు. మూడవ తరం నాయకులు ఎవరు? ఈటల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, రాజా సింగ్ కావచ్చు. ఇట్లా ఒక్క నాయకుడికి ఇంకొక నాయకుడికి పడడం లేదు. కిషన్ రెడ్డికి లక్ష్మణ్కు గ్యాప్ ఉందట, బండి సంజయ్కి ఈటల రాజేందర్కు గ్యాప్ ఉంది, అరవింద్కు బండి సంజయ్కి గ్యాప్ ఉంది, అరవింద్కు ఈటల రాజేందర్కు గ్యాప్ ఉంది, రాజా సింగ్కు కిషన్ రెడ్డికి గ్యాప్ ఉంది. ఇట్లా మూడవ తరం నాయకుల మధ్య మొత్తం గ్యాప్లే, నాయకత్వ లోపాలు ఉన్నాయి. బీజేపీకి గ్రూపిజం ఉంది. మొదటి తరంలో గ్రూపులు లేవు, రెండో తరంకి వచ్చేసరికి కొంత గ్రూపులు అయినాయి, మూడో తరంకి వచ్చేసరికి 30 గ్రూపులు అయినాయి. కాబట్టి ఇట్లే గ్రూపులుగా కొనసాగితే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోగా వచ్చేసరి ఎమ్మెల్యేలు కూడా తగ్గుతారు అనేటువంటిది ఆర్ఎస్ఎస్ బాగా క్లాస్ ఇచ్చింది. అన్ని రాష్ట్రాల్లో గెలుస్తున్నాం, 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, తెలంగాణలో మొదటి ఎంపీ గెలిచినాము, ఎందుకు ఇంతవరకు అధికారంలోకి వస్తలేము? 10 మంది ఎంపీలు కూడా ఎందుకు గెలుస్తలేము? 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఎందుకు గెలుస్తలేము? 8 మంది ఎంపీలు వచ్చిర్రు. అంటే కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీలు వస్తే 64 సీట్లు ఎమ్మెల్యే గెలిస్తే బీజేపీ కూడా ఎమ్మెల్యే సీట్లు 30-40 ఉండాలి కదా, ఎందుకు గెలుస్తలేరు? అంటే ఎమ్మెల్యేలు వచ్చేసరికి ఇక్కడ బీజేపీ వైపు పోతలేరు జనాలు. ఎంపీలు వచ్చేసరికి కూడా బీజేపీ వైపు ఏం పోలేదు. ఇక్కడ బలమైనటువంటి కాంగ్రెస్కు బలంగా ఉన్న నాయకులు బీజేపీ వాళ్ళే ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు బలహీనంగా ఉన్నటువంటి నాయకులను పెట్టిర్రు. అట్లే బీజేపీకి బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు షిఫ్ట్ అయింది.
ఇన్ని కారణాల వల్ల బీజేపీ అక్కడ గెలిచింది తప్ప 8 సీట్లలో నిజంగా రాబోయే కాలంలో ఇట్లే ఉంటే గెలిచే అవకాశాలు లేవని ఆర్ఎస్ఎస్ బీజేపీకి బాగా క్లాస్ ఇస్తుందట. అయితే బీజేపీ 46 ఏళ్ళు అయినా కూడా 20 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న తెలంగాణలో ఎందుకు వస్తలేదు అని ఒకటి, ఇంకెప్పుడు వస్తాం? బీజేపీ 20 రాష్ట్రాలలో వెళ్తుంది, ఇప్పుడు బలంగా ఉంది, ప్రధానమంత్రి ఉండు, హోంశాఖ మంత్రి ఉండు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళే ఉంది, అయినా తెలంగాణలో అధికారంలోకి రావడం లేదు. వచ్చేసారి మోడీ గ్రాఫ్ పోతుంది, మోడీ ఏజ్ బార్ అయ్యి ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా పక్కకు పోతాడు, మోడీ చరిష్మా ఉండదు, వచ్చేసారి బీజేపీ బలహీనపడుతుంది. బీజేపీ బలహీనపడడానికి అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాక్రోచ్ పార్టీ లాంటి పార్టీలు వస్తున్నాయి. అట్లాగే బీజేపీలో ఎక్కువ యూత్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ యూత్ అంతా కూడా ఇప్పుడు కాక్రోచ్ పార్టీ వైపు పోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ పేపర్ నీట్ లీకేజ్ కానీ ఇంకా రకరకాల లీకేజీల వల్ల. కాబట్టి ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రాదు కదా. 46 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంటే ఇంకా రాలేదు. వచ్చేసారి బీజేపీ కేంద్రంలో పోయేటట్టుంది. మరి ఇప్పుడన్నా వస్తుందా రాదా అనేటువంటిది పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ బీజేపీని, తెలంగాణ బీజేపీని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఒక తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు స్టార్ట్ అవుతున్నాయి. తమిళనాడులో అన్నమలై రాజీనామా చేసిండు. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల ఒకరైనటువంటి ఎస్ఎన్ సిన్హా రాజీనామా చేసిండు. అంటే బీజేపీకి వ్యతిరేక పవనాలు వస్తున్నాయి. ఇంకా కొన్ని రోజుల తర్వాత, అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టి 40, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు అయితే అవి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ముక్కలుగా, అంటే గ్రూపిజంగా, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి పోయినామనే, జగన్ కాంగ్రెస్ నుంచి పోయినానే, కేరళ కాంగ్రెస్ నుంచి పోయినానే, అస్సాం గణ పరిషత్ను కూడా కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళే. ఇట్లా కాంగ్రెస్ పార్టీ నుండే అనేక పార్టీలు వచ్చినాయి. ఎందుకు? చాలా రోజులు అవుతుంది, దాంట్లో అసంతృప్తి ఎక్కువై నాయకత్వం మధ్య గ్యాప్ వచ్చి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పేర్లు మార్చుకోరు, ప్రాంతీయ పార్టీలుగా ఆవిర్భవించారు. మరి బీజేపీ కూడా రాబోయే కాలంలో అదే గతి పడుతుందేమో, ముక్కలుగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పోయి బలహీన పడుతుంది. కాబట్టి ఏదైనా ఇప్పుడే అధికారంలోకి రావాలి. ఎందుకు రాలేకపోతున్నాం? ప్రజలు మనల్ని దగ్గర తీసుకోవడం లేదా ప్రజల దగ్గరికి మనం పోవడం లేదా అనేటువంటిది బీజేపీని ఆర్ఎస్ఎస్లు ప్రశ్నిస్తారు. సో ఇప్పటికైనా ఈ గ్రూపులు 30 గ్రూపులు ఉన్నాయట. 30 గ్రూపులు అన్నీ కూడా సెట్ చేసుకొని మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తుందా, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వస్తుందా, బీజేపీ అది గెయిన్ చేసుకుంటుందా, లేదా మళ్ళా వచ్చే ఎన్నికల్లో 2-3 ఎమ్మెల్యేలు గెలిచి బీజేపీ ఇబ్బంది పాలు తెలంగాణలో అవుతుందా అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది. ఏదేమైనా తెలంగాణలో ప్రజలు కొంత కమ్యూనిస్టు భావజాలం వైపే ఉంటారు. బీజేపీ విధానాలని యాక్సెప్ట్ చేయరు అనేటువంటిది ఇంకొక చర్చ కూడా నడుస్తుంది.